వెల్కమ్ టు టెక్ టీవీ. మన ముందు డాక్టర్ షహబాజ్ అన్న గారు కూర్చున్నారు. ఇవాళ అంటే మన ముందు జరుగుతున్న దాడులు, మన దేశంలో జరుగుతున్న దాడులు, ప్రతి ఒక్కరూ మనము చూస్తున్న క్రమంలో కూడా ఎటువంటి స్పందన లేదు జనాలటువంటి క్రమంలో మన ముందుకు షహబాజ్ అన్న కాస్త మాట్లాడుకోవడానికి, దేశ పరిస్థితుల గురించి కూడా మనం తెలుసుకోవడానికి అన్న వచ్చారు. అన్ని విషయాలు కొంచెం మనం డీటెయిల్ గా మాట్లాడు ఇంకా బాగుంటుంది అన్న. నమస్తేనే. మనం జర నిమ్మడంగా మాట్లాడుతాం అన్ని విషయాలు, ఇది అదేం లేకుండా. విషయం ఏంటంటే దేశంలో ఉగ్రవాదం, టెర్రరిస్టులు ఈ దేశంలో వచ్చిన టూరిస్టులను చంపుతున్నారు. ఈ దేశంలో ఇదంతా ఇప్పటికున్నప్పటికీ చనిపోతున్నది వాస్తవమే. ఇంకో చిన్న విషయం ఏంటంటే ఈ దేశంలో ముస్లింలు కూడా టెర్రరిస్టులే అనే ముద్ర. ముస్లింలు కూడా అని కాదు, ముస్లింలు మాత్రమే టెర్రరిస్టులు అనే ముద్ర పడి ఉంది. దాన్ని ఇంకా పెంచే ప్రయత్నం చేస్తున్నారు, కొన్ని సమూహాలు చేస్తూనే ఉన్నాయి. రెండోది, ఇప్పుడు చార్మినార్ లో ముస్లింలు ఉన్నారు, బంజారా హిల్స్ లో ముస్లింలు ఉన్నారు అనే రూమర్స్ ఇప్పుడు మొదలయ్యాయి 2 days నుంచి. దీని విషయము మీరు ఎట్లా అంటారు? నిజానికి టెర్రరిస్టు ముస్లిం అంతా టెర్రరిస్టులేనా? నిజానికి ముస్లింలంతా టెర్రరిస్టులు అయితే నా ఒక క్వశ్చన్, అక్కడ మొన్న జరిగిన దాంట్లో దాడిలో ఒక ముస్లిమే చనిపోయాడు. వాస్తవానికి టెర్రరిస్టులకు అడ్డుపడ్డది కూడా ముస్లిమే. అడ్డుపడి చాలా ప్రయత్నాలు చేసి కూడా అతను చనిపోయాడు. నిజానికి దేశం ముస్లింలంతా టెర్రరిస్టులు అయితే మరి ఒక ముస్లిము దానికి సపోర్ట్ చేయాలి కానీ అడ్డుకోడు కదా. దీన్ని మీరు ఏ కోణంలో చూడమంటారు? ముందుగా ఉగ్రవాది అనే పదానికి డెఫినేషన్ ఏంటిదో ఆ వ్యక్తులు చెప్పాలి. ఉగ్రవాదం అనే పదం ఏదైతే ఉందో దానికి నిర్వచనం ఏంటిదో ప్రభుత్వం కానివ్వండి, లేకపోతే ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వ్యవస్థలు, సంస్థలు, లేకపోతే ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వ్యక్తులు, సంస్థలు వాళ్ళు చెప్పాలి. అసలు ఉగ్రవాదం లేదా ఉగ్రవాది అనే పదానికి అర్థం ఏంటిదో వాళ్ళు స్పష్టం చేయాలి. అది స్పష్టం చేసిన తర్వాత ఎవరు ఉగ్రవాది, ఎవరు ఉగ్రవాది కాదు అన్నది మన ముందు ఒక స్పష్టత వస్తుంది. అది అయితే మీరు చెప్తున్న దాన్ని బట్టి మనం ఇప్పుడని కాదు, ముస్లింల పైన ఉగ్రవాదం లేదా ఉగ్రవాది అనే ముద్ర ఇప్పటి నుంచి లేదు. గత కొన్ని 10 సంవత్సరాలుగా, అంటే దాదాపు ఒక 30-40 సంవత్సరాల నుంచే ఏంటిది అంటే ఏదో ఒక కుట్రకోణంలో మాట్లాడితే, లేకపోతే హక్కుల కోసం కొట్లాడినోడు ముస్లింలనే కాదు, ఇప్పుడు హక్కుల కోసం ఎవరైతే మాట్లాడతారో లేకపోతే ఎవరైతే ప్రశ్నించే తత్వం కలిగి ఉంటారో వాళ్ళు కూడా ఇప్పుడు తీవ్రవాదులు, ఉగ్రవాదులుగా ముద్ర పడుతున్న సందర్భం. ఇప్పుడు అర్బన్ నక్సల్ అని సాఫ్ట్ కార్నర్ లో వాడుతున్నారు ఆ పదం, కానీ వాళ్ళ దృష్టిలో ఏంటిదంటే వీళ్ళు ఉగ్రవాదులు. ఎందుకంటే మాట్లాడుతున్నారు, వ్యతిరేకంగా మాట్లాడుతారు. వ్యతిరేకంగా ఏంటిది, వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతారు అంటే అన్యాయానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అది కాశ్మీర్లో చూడండి, ముందుగా ఏంటిది అంటే అటువంటి సంఘటన ఎవరు చేసినా ఎక్కడ జరిగినా కానీ మనం ఖండిస్తున్నాము. రెండోది ఏంటిదంటే బాధపడతాం. బాధ ఎందుకు పడుతున్నాము అంటే అమాయక ప్రాణాలు పోయినాయి. రెండోది ఏంటిదంటే సరైన నిజాలు బయటికి రాకుండా వేరే రూపం ఇచ్చేసి విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి అది కూడా ఒక బాధ కలిగించే విషయం. దాని గురించి మనం ఆలోచించాలి. అంటే కాశ్మీర్లో చూడండి, స్పష్టంగా ఇప్పుడు వస్తున్న మనకు వార్తల ద్వారా లేకపోతే అక్కడ ఉన్న వ్యక్తుల ద్వారా కూడా మనకు తెలుస్తున్నది ఏంటిదంటే భద్రతా వైఫల్యం ఒకటి. దాదాపు ఇంటికి 20 చొప్పున, ఇంటికి 2 చొప్పున మిలిటరీ వాళ్ళు అక్కడ ఉంటారు. కాశ్మీర్లో మొత్తం సామాన్య జనుల కంటే కూడా మిలిటరీ వాళ్ళు ఎక్కువ కనిపిస్తారు. 6 లక్షల మంది ఆర్మీ వాళ్ళు, ప్లస్ మళ్ళీ 3 లక్షల మంది, 3.5 లక్షల మంది సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, ఐటీబీపీ వీళ్ళందరూ ఉంటారు. తర్వాత మళ్ళీ అక్కడ లోకల్ వ్యవస్థలో ఉండే పోలీస్ వ్యవస్థ కానివ్వండి, లేకపోతే పోలీస్ వాళ్ళు, లోకల్ జవాన్లు వాళ్ళు ఉంటారు. దాదాపు ఇట్లా చూసుకుంటూ పోతే 10-12 లక్షల మంది మిలిటరీ వాళ్ళు ఇప్పటికీ కూడా ఏంటిదంటే కాశ్మీర్లో భద్రత పేరుతోని లేకపోతే సెక్యూరిటీ పేరుతోని ఇప్పటికీ పహారా కాస్తున్నారు అన్నమాట. మరి ఇక్కడ 2000 మంది టూరిస్టులు పోయిన సందర్భంలో 2000 మంది అక్కడ ఆ సందర్శన లేకపోతే ఆ టూరిజంలో అక్కడ వాళ్ళు ఉన్న ఇప్పుడు అక్కడ ఒక్క మిలిటరీ వాడు కూడా లేకపోవడం దేనికి సంకేతం? ఎందుకు లేదు అంటే మీ భద్రతా వైఫల్యం. దేనికోసం ఇదంతా? ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు, ఎవరి గురించి పట్టించుకుంటుంది నిజంగా అంటే? ఇక్కడ ఇంకో ప్రశ్న ఏంటిదంటే కేవలం మీ నిఘా కేవలం ముస్లింల గురించి మాత్రం, ముస్లింల పైన మీ నిఘా. రెండోది, అక్కడ వేరే వాళ్ళు ఎవరు టూరిస్టులు వచ్చినా కానీ వాళ్ళ మీద నిఘా ఉండదు. నిఘా పక్కన పెట్టండి, కనీసం వాళ్ళకి సెక్యూరిటీ పరంగానే మీరు పోవాలి కదా. సెక్యూరిటీ లేదు అంటే మీ మిలిటరీ వాళ్ళు కాశ్మీర్ సెక్యూరిటీ కోసం కాదు, కాశ్మీర్లో నిఘా కోసం అన్నట్టు ఉంది వ్యవస్థ. ఒకవేళ మీరు నిజంగా సెక్యూరిటీ కోసం ఉండి ఉంటే కాశ్మీర్లో భాగమైన పహల్గామ్లో కూడా ఉండాలి కదా, ఎందుకు ఉండట్లేదు? అది మనం ప్రశ్నించాల్సింది, అడగాల్సింది, దాని గురించి ఆలోచించాల్సింది. ఇంకోటన్నా, రీసెంట్గా
ఇక్కడున్న నీళ్లు ఉమ్, మనం ఆపేస్తే అక్కడ ఉన్న వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఎండుకొని వస్తారు ఉమ్, అని ఒకటి కూడా వార్త అనేది వచ్చింది. ఉమ్. ఒకటి చూడండి, 1960లో వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వం వహించి ఏం చేసింది అంటే భారతదేశం మరియు పాకిస్తాన్ ఈ రెండు దేశాల మధ్య అక్కడ ఆ ప్రాంతంలో అంటే కాశ్మీర్ దాని చుట్టుపక్కల లేకపోతే రాజస్థాన్ లేకపోతే ఆ పంజాబ్ అక్కడ సైడ్ ఉన్న సింధు ప్రాంతంలో ఉన్న ఒక 5-6 నదులు ఉన్నాయి. రవి, జలం, పీస్, బీస్, సత్లజ్, ఇంకోటి ఇండస్, ఈ నదులు ఉన్నాయి. అక్కడ ఏం చేసింది అంటే ఈ రెండు దేశాల మధ్య ఏంటిది అంటే మూడు నదుల్ని పంచడం జరిగింది అన్నట్టు. 3 నదులు అంటే మన దగ్గర ఏంటిది అంటే రవి, బీస్, సత్లజ్ అనుకుంటాను, ఈ 3 మన దగ్గర ఉన్నాయి. అక్కడ ఏంటిదంటే జలం, చెనాబ్, ఇండస్, ఈ 3 నదులు వాళ్ళకి చెందినాయి అన్నట్టు. ఇప్పుడు మనం ఏంటిదంటే కోఆపరేటివ్గా కోఆర్డినేషన్గా నీళ్లు వాళ్ళకి కానివ్వండి మన దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి మనకు కానివ్వండి జరుగుతుంది. ఇప్పుడు అల్టిమేట్గా ఏంటిది అంటే ఈ రెండు దేశాల మధ్య కానివ్వండి లేకపోతే ఈ విద్వేషాల మధ్య నష్టపోయేది ఎవరంటే సామాన్య జనులు, ఇటువైపు అయినా కానివ్వండి అటువైపు అయినా కానివ్వండి. ఇంకొకటి మీడియాలో ఒక హైప్ ఇచ్చి చూపిస్తున్నట్టు మనం ఏంటిది అంటే ఇంక మొత్తం నీళ్ళు ఆగిపోతాయి నీళ్ళు ఆపేస్తామంటే అది ఆషామాషి విషయం కాదు, అది చాలా పెద్ద పదం, అది చాలా పెద్ద విషయం. వాస్తవానికి ఏంటిదంటే ఒక అగ్రిమెంట్ ఉంది కాబట్టి అగ్రిమెంట్ని ఏ దేశం కూడా బ్రేక్ చేయదు. మరీ ముఖ్యంగా దేశం మన భారతదేశం ఏంటిదంటే కట్టుబడి ఉంటుంది కాబట్టి అగ్రిమెంట్ బ్రేక్ చేయలేదు, బ్రేక్ చేయదు. రెండోది కేవలం ఒక పాజ్ మాత్రమే. సరే పాకిస్తాన్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంది అంటున్నారు కాబట్టి దానిపైన ప్రెషర్ బిల్డ్ చేయడానికి ఒక నీళ్ళ గురించి ఒక పాజ్ ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది తప్పితే వేరేది ఏం లేదు. మీడియా సంస్థల్లో వస్తున్నంతగా పెద్ద హైప్ ఏం లేదు దీనికి. అన్న ఇంకో విషయమే, ఉగ్రవాదం అంటే ఒక రకమైన ఉగ్రవాదమే ఉంటుందా దేశంలో? అంటే ఒక దగ్గర బీఫ్ కోసిరని చెప్పేసి ఒక నలుగురిని కొట్టి చంపేసిన ఈ దేశంలో తర్వాత దాన్ని ఏదైతే ఫారెన్సిక్ పంపించినప్పుడు ఇది బీఫ్ కాదు ఇది మేక మాంసమే అని తేలినప్పుడు ఎంత దుర్మార్గమైన విషయం అంటే, ఎందుకంటే అది కూడా ఉగ్రవాదం కిందకే వస్తుంది కదా అనేది. మీరు ఇది అడుగుతున్నారు కాబట్టి ఈ విషయం ముందుకు తీసినారు కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు అక్కడ మతం పేరు అడిగి కలిమా చదవకపోతే చంపేసినారు అని చెప్పడం జరుగుతుంది. అది ఎంత క్రూరత్వమో, అది ఎంత పెద్ద నేరమో, అది ఎంత పెద్ద కర్కశత్వమో ఇక్కడ కూడా దేశంలో కూడా కొన్ని సంస్థలు కానివ్వండి కొంతమంది వ్యక్తుల సమూహం నువ్వు జై శ్రీరామ్ చెప్పకపోతే నిన్ను చంపేస్తామని చంపడము కూడా దాని కిందికే వస్తుంది. ఇది కూడా ఒక ఉగ్రవాదమే, ఉగ్రవాదం లాంటిదే. కావున దీనిపైన కూడా కొంతమంది కుహానా మేధావులు ఎవరైతే ఉంటారో దీనిపైన కూడా మాట్లాడాలి. ఎస్పెషల్లీ ఏంటిదంటే చదువుకున్న వ్యక్తులు సోయి లేకుండా ప్రవర్తిస్తూ కేవలం కొన్నిటిని మాత్రమే పట్టుకొని దాని గురించే మాట్లాడుతూ దాని గురించే ఆలోచిస్తూ వాళ్ళకున్న సోయి మొత్తాన్ని కూడా పోగొట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కావున దేశంలో నలుమూలల్లో వ్యక్తులపైన, దళితులపైన కానివ్వండి, క్రిస్టియన్లపైన కానివ్వండి, ముస్లింలపైన కానివ్వండి, లేకపోతే హిందూ మతంలో ఉండే అణగారిన వర్గాలపైన జరుగుతున్న దాడుల గురించి కూడా వాళ్ళు మాట్లాడాలి. కేవలం మీడియాలో ఏదైతే చూపబడుతుందో, ఏవైతే మీడియా సంస్థలు కొన్ని పార్టీలకు అనుకూలంగా ఉండి ఏదైతే హైప్ ఇచ్చే ప్రయత్నం చేసి ఓట్లు ఆ పార్టీలకు వచ్చే ప్రయత్నం చేస్తాయో ఆ ప్రయత్నాల్లో వీళ్ళు కూడా భాగమై దాని గురించే మాట్లాడి మళ్ళీ టాపిక్ని డైవర్ట్ చేసుకొని సైకలాజికల్ ఉగ్రవాదాన్ని పెంచే ప్రయత్నమే చేయడం అన్నట్టుది. కావున దీని గురించి మనం ఆలోచించాలి. ఎవరైతే మేధావులు అని చెప్పుకుంటారో లేకపోతే ఎవరైతే చదువుకున్న వాళ్ళని చెప్పుకుంటారో వాళ్ళు కూడా ఏంటిదంటే అన్ని వైపులా ఆలోచించాలి, అన్ని రకాలుగా ఆలోచించాలి. అందులోనే ఏంటిది అంటే ఇంగితం అన్నది ఉంటుంది. ఇదొక్కటే కాకుండా భౌతికంగా దాడులు ఉగ్రవాదం అయినప్పుడు ఇంకోటి మానసికంగా కూడా ఉగ్రవాదం ఉంటుంది. నేను అనుకుంటాను ఈ దేశంలో అతిపెద్దగా జరిగేది మానసికంగా ఉగ్రవాదం అని నేను అనుకుంటాను. ఈ దేశం మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఏంటిది అంటే మానసిక ఉగ్రవాదమే చెల్లుబాటు అవుతుంది. దాంతో ఇప్పుడు టెక్నాలజీని ఉపయోగించి టెక్నాలజీ యొక్క వాడకం కూడా హద్దు మీరిపోయింది కాబట్టి టెక్నాలజీ హద్దు మీరడం కూడా ఒక మానసిక ఉగ్రవాదం కిందికి వస్తుంది మనం చెప్పుకోవాలి. ఎందుకంటే అమెరికాకి అనుకూలంగా లేదా అమెరికా చెప్పు చేతల్లో ఏవైతే దేశాలు ఉన్నాయో ఆ దేశాల యొక్క ప్రభుత్వాలు కానివ్వండి, ఆ ప్రభుత్వాలని నమ్మే వ్యక్తులు కానివ్వండి మానసిక ఉగ్రవాదాన్ని ప్రేరేపించి దానితోనే వాళ్ళు ప్రజల జీవితాలతో చెలగాటం ఆడతారు. ఇప్పుడు మనం చూస్తున్నాము ఐడియాలజికల్ వార్ ప్రపంచవ్యాప్తంగా ఇంతకుముందు కూడా నడిచింది, మనం కొన్ని ఐడియాలజీస్ నడిచింది. ఇప్పుడు మన దేశంలో కూడా ఏంటిదంటే ఒక ఐడియాలజికల్ వార్ నడుస్తుంది. అది రాను ఎక్కువ పెరిగే ప్రమాదం ఉంది. కావున మనుషుల మధ్య సత్సంబంధాలు, మానవత విలువలు అన్నవి కనుమరుగయ్యే దశ వచ్చిందని కూడా మనం అనుకోవచ్చు. సరే అన్న, నాకు ఒక చిన్న డౌట్ ఉన్నది ఎప్పటి నుంచో. ఎప్పుడు కూడా ఎలక్షన్స్ వచ్చినప్పుడే ఇటువంటివి జరుగుతాయి. నిజమే. అయితే ఎప్పుడు చూసినా కానీ ఎలక్షన్స్ మూవ్మెంట్లనే ఉగ్రవాదం కావచ్చు, ఎలక్షన్స్ మూవ్మెంట్లనే కావచ్చు, మత గొడవలు కావచ్చు, మతపరమైన ఏమైనా
ప్రతిదీ ఎలక్షన్స్ మూమెంట్ జరుగుతున్నాయి. అవును మిగతా టైం అంత ఉండదు కదా. అవును అవును. ఎందుకు ఎలక్షన్స్ మూమెంట్ జరుగుతున్నాయి? నీకు మాత్రమే ఈ సందేహం కాదు, నాలాంటోనికి కూడా వస్తుంది. తర్వాత చాలా మందికి వస్తున్న సందేహం ఇదే, ఎలక్షన్ల ముందు మాత్రమే ఇటువంటి దాడులు ఎందుకు జరుగుతున్నాయి. కొన్ని రోజుల్లో బీహార్ ఎలక్షన్లు ఉన్నాయి, తర్వాత మళ్ళీ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్లు ఉంటాయి, ఇవన్నీ ఉన్నాయి. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటిదంటే, ఎలక్షన్ల నిజంగా ఒకవేళ మన దగ్గర ఉన్న ఇంటెలిజెన్స్ కానివ్వండి, లేకపోతే బ్యూరోక్రాట్ వ్యవస్థ నిజాయితీగా పనిచేస్తుంది అంటే వాళ్ళు ఆలోచించాలి, ఎందుకు ఎలక్షన్ల ముందల్లే ఇటువంటి దాడులు జరుగుతున్నాయి, ఎలక్షన్ల ముందల్లే ఇటువంటి గొడవలు ఎందుకు వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి, దీనికి మూల కారణం ఎవరు అన్నది, నిజాయితీ అన్నది ఒకవేళ బ్యూరోక్రాట్స్ దగ్గర ఉంటే, నిజాయితీ అన్నది ప్రభుత్వం దగ్గర ఉంటే వాళ్ళు ఆలోచించాలి. అయితే కొంతమంది ఏం చెప్తున్నారు అంటే, అక్కడ కాశ్మీర్లో ఉండే కొంతమంది వ్యక్తులు కానివ్వండి, లేకపోతే మన దగ్గర ఉన్న కూడా కొంతమంది వ్యక్తులు ఇవన్నీ చూస్తూ ఉంటాయి, ఎపిసోడ్లు అన్నీ చూస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ ఫస్ట్ ఎపిసోడ్ కాదు, ఇంతకుముందు కూడా చాలా జరిగినాయి. పుల్వామా దాడి జరిగింది, యూరి దాడి జరిగింది, దాని తర్వాత సోఫియాన్ దాడి జరిగింది. మనం ఇవన్నీ చూసుకుంటూ పోతే ఏంటిది అంటే, దీని వెనుక ఇటువంటి దాడుల వెనుక ఏంటిది అంటే, కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యక్తుల యొక్క ప్రమేయం ఏమైనా ఉందా అనే ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది అన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. కావున దీని గురించి అన్ని కోణాల్లో నుంచి మనం ఆలోచించాలి. ఒకే కోణంతోని, ఒకే ఐడియాలజీతోని, ఒకే కారణంలో మనం ఆలోచించినట్లయితే ఫెయిల్ అయిపోతాం, విఫలమైపోతాం. కావున నిజాయితీగా మనం నిస్వార్థంగా ఏంటిదంటే న్యాయం కోరుకుంటున్నాము, ఆ కుటుంబాలు నిలబడాలి అంటే మనం అన్ని కోణాలు ఆలోచించి ఆ ఆలోచనతోని ఒక స్పృహలోకి వచ్చి నిర్ణయం తీసుకోవాలి. 370 గురించి చాలా మంది మెచ్చుకున్నారు, దాని గురించి పెద్ద పెద్ద చర్చలు కూడా జరిగినాయి. దీని మీద నీ అభిప్రాయం ఏంటి? చూడండి, ఆర్టికల్ 370కి సంబంధించి ప్రభుత్వం ఒక విషయం కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ ఇది ఎత్తేసినట్లయితే, దీన్ని నిర్వీర్యం చేసినట్లయితే ఉగ్రవాదం ఏదైతే కాశ్మీర్లో ఉందో అది తగ్గిపోతుందని చెప్పింది. ఒకవేళ ఉగ్రవాదం నిజంగా తగ్గింది అంటే అది ఎత్తివేసిన తర్వాత ఎన్ని సంఘటనలు ఎలాంటివి జరిగినాయో మనం చూసినాము. ఇప్పుడు మన ముందు ఇంత పెద్ద సంఘటన జరిగింది. మరి ఉగ్రవాదం తగ్గినట్ట అట్లానే ఉంది అన్నట్ట? నేనైతే ఏం చెప్తాను అంటే, కాశ్మీర్లో ఏదైతే ఉగ్రవాదం ఉందో అది అట్లానే ఉంది. దాంతోపాటు మన దేశంలో మూలల్లో కొన్ని ప్రాంతాల్లో వేరే ఐడియాలజికల్ రూపం తీసుకొని ఉగ్రవాదం పెరిగిందని నేను భావిస్తాను. ఇది నా పర్సనల్ వ్యక్తిగత అభిప్రాయం. అయితే 370కి ఉగ్రవాదానికి సంబంధం లేదు. 370 ఎత్తేయడం వల్ల కూడా ఉగ్రవాదం అన్నది కొంతమేర కూడా ఏంటిదంటే తగ్గలేదని మనం భావిస్తాం. వాస్తవానికి ఏంటిదంటే, ఇంతకుముందు మీడియాకి కొంచెం స్వేచ్ఛ ఉండేది, మీడియాలో ఆ సంఘటనలకు సంబంధించిన విషయాలు బయటపడేటివి. ఇప్పుడు ఏంటిదంటే మీడియా నోర్లు ఏవైతే ఉన్నాయో మూతపడ్డాయి అన్నట్టు, మూత వేయబడింది, లాక్ వేయబడింది అన్నట్టు. అయితే ఏవైతే నిజాయితీగా పనిచేస్తాయో అవి అక్కడ వెళ్ళి పరిస్థితులు ఏమున్నాయో తెలుసుకోలేకపోతున్నాయి, జర్నలిస్టులు అరెస్ట్ అవుతున్నారు. కొన్ని మీడియా సంస్థలు, కుహానా మీడియా సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ నిజాలు బయటికి మాట్లాడవు, అక్కడ జరిగే అన్యాయం గురించి, అక్కడ ఉన్న సంఘటనల గురించి, లేకపోతే అక్కడ ఉగ్రవాదం ఏ విధంగా అయితే నడుస్తుందో దాని గురించి మాట్లాడవు. కావున అది మనం ఇంకా గామైపోయింది. టీవీలో రావట్లేదు కాబట్టి ఉగ్రవాదం లేదు అనుకోవడం, టీవీలో వస్తుంది కాబట్టి ఉంది అనుకోవడం అదొక భ్రమ, అది ఒక అపోహ. కావున ఈ ఉచ్చులోకి మనం పడొద్దు. సామాన్య జనులు కూడా ఏంటిదంటే, ఇప్పుడున్న మీడియా వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో 100కి 95% అన్నీ కూడా ఏంటిదంటే కార్పొరేట్ కంపెనీలకు కానివ్వండి, అబద్ధాలు సృష్టించే కార్పొరేట్ కంపెనీలకు తొత్తుగా మారి అబద్ధాలను సృష్టించే ఫ్యాక్టరీలుగా మారిపోయినాయి. కాబట్టి వాటి మీద నమ్మకంతో మీరు ఉండకూడదు. మీరు క్రిటికల్ థాట్తో ఉండాలి. క్రిటికల్ థాట్తో ఉండి మనం ఒకవేళ ఆలోచిస్తే మనకు సమాధానాలన్నీ ఆటోమేటిక్గా దొరుకుతాయి. అన్న, మనం మొత్తానికి మీడియా దగ్గరకు వచ్చినాం కాబట్టి మీడియా దగ్గర ఒక ప్రశ్న ఏంటంటే, నిజానికి మణిపూర్ సంఘటన కావచ్చు, అది ఇప్పటికీ మర్చిపోలేని సంఘటన. దీనికంటే పెద్ద సంఘటన మణిపూర్లో ఆడవాళ్ళని నగ్నంగా ఊరేగింపజేయడము, పిల్లల్ని కాల్చివేయడము, ప్రాణాలతో ఉన్న వ్యక్తుల్ని కాల్చేయడం, ఎంత చూస్తున్నాం కదా. ఇంకా నడుస్తూనే ఉంది. మాకు వస్తున్న ఇన్ఫర్మేషన్ చూసింది ఇంకా నడుస్తూనే ఉంది. కానీ ఏంటిదంటే దాచిపెట్టడం జరిగింది. ఇంకా దారుణమైన విషయం అది. దాదాపు మణిపూర్లో జరిగిన విషయం ఏదో, మణిపూర్లో జరిగిన విషయం అయితే ఆ విషయంలో ఎక్కడ కూడా మీడియాను అలో చేయకుండా అక్కడున్న నెట్వర్క్లను తీసేసి, అక్కడ జరుగుతున్న సంఘటనలు ఎక్కడ కూడా ఆ రాష్ట్రానికి బయటికి రాకుండా ఎంత క్రూయల్గా ప్రవర్తించింది ఈ దేశంలోనే అంత పెద్ద ఘోరం జరుగుతున్నప్పుడు ఈ దేశం ఎక్కడ కూడా ఎవరు కూడా అంటే పైన ప్రధానమంత్రి కానీ ఎక్కడ కూడా స్పందించలేదు. అంటే మీడియాను కట్టుబడి చేయడం, వాళ్ళు లోపలికి రానివ్వకపోవడం, అక్కడ జరుగుతున్న సంఘటన ఇక్కడ బయటికి రాకపోవడం, ఈ దేశంలో ఇంత పెద్ద దారుణమైన విషయం జరుగుతుంటే తర్వాత మనకు చిన్న వీడియో బయటికి రావడం వల్ల దాని ఆ దేశం మొత్తం మనకు వాగడం, మనం చాలా అదైపోయిన నిరసనలో ర్యాలీలు చేశాం. కానీ మణిపూర్ సంఘటన ఇంకా జరుగుతుంది, కానీ ఇప్పటికీ ఇంకా ఏం రావట్లేవు కూడా. నిజాన్ని మాట్లాడుకుంటే మీడియాలను ఎక్కడ కూడా వాళ్ళకు తొత్తులుగా ఉన్న వాళ్ళని మాత్రమే
మీడియాలను వాళ్ళు వాడుకుంటున్నారు. ఈ మీడియా ఏది చూపించాలి అనేది ఏదైతే ఉందో దాంట్లో చూపిస్తుందని నేను అంటున్నా. ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా మీడియా కూడా ఏంటిది అంటే అక్కడ ఆ విషయం ఇప్పుడు కాశ్మీర్లో జరిగిన సంఘటనకి కారణం ఏంటిది, అది ఎందుకు జరిగింది, దానికి ఎవరు బాధ్యత వహించాలి, ఇటువంటి ప్రశ్నలు అడగడం మానేసి హిందువుల మీద దాడులు జరిగినాయి, ముస్లింలు దాడులు చేసినారు అని చెప్తున్నారు. వాస్తవానికి అక్కడ ఉన్న వ్యక్తుల్లో ఒక ముస్లిం వ్యక్తి హుస్సేన్ షా అనే వ్యక్తి ముస్లిం, మరి అతను కూడా చంపబడ్డాడు కదా, అతను కూడా చంపేస్తున్నారు కదా. రెండోది అక్కడ క్షతగాత్రులు ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళని కూడా ఏంటిదంటే తీసుకెళ్లి హాస్పిటల్స్కి కానివ్వండి, లేకపోతే వాళ్ళని ఆదుకున్నది, లేకపోతే వాళ్ళకి హెల్ప్ చేసే ప్రయత్నం చేసింది ఎవరు, ముస్లింలే కదా. మరి దీని గురించి ఆ మీడియా సంస్థలు ఎందుకు మాట్లాడట్లేదు అంటే ఏం చెప్తున్నానంటే ఈ మీడియా సంస్థలు ఒక పని పట్టుకునే ఒక బ్రోకరిజం ఏం పట్టుకున్నాయి అంటే కేవలం మత విద్వేషాలన్నవి రెచ్చగొట్టి ఓటు బ్యాంకు సంపాదించే వ్యూహాల్లో రాజకీయ పార్టీలు ఉన్నాయి కాబట్టి ఆ రాజకీయ పార్టీలకు వీళ్ళు ఒక పుషప్ చేసే పనిలో ఉన్నాయి అన్నట్టు కదా. అదే ఉద్దేశంకి నేను ఇంకోటి కూడా చెప్తున్నాను, మీడియా సంస్థలు ఏవైతే మీడియా సంస్థలు దాదాపు కొన్ని పేర్లతో సహా చెప్పవచ్చు కానీ మనం అట్లా చెప్పడానికి వీల్లేదు. కానీ అవి కేవలం ఒకే ఒక లక్ష్యం కోసం పనిచేస్తున్నాయి, ఒకే లక్ష్యంతో పనిచేస్తున్నాయి. ఏంటిది అంటే ప్రజల మధ్య వైమానుష్యాలు కానివ్వండి, వైరుధ్యాలు కానివ్వండి, లేకపోతే విద్వేషాలు రెచ్చగొట్టాలి, అది పెంచిన తర్వాత ఓటు బ్యాంకు రూపంలో కొన్ని రాజకీయ పార్టీలకు సహకారం అందించేటట్టు ఉండాలి అన్నట్టు వాళ్ళు ముందుకు వెళ్తున్నాయి అన్నట్టు. అయితే మీరు చెప్పినట్టు మణిపూర్ విషయము ఒకవేళ వీడియో రాకపోతే నాకు తెలిసి ఇప్పటికీ బయటపడకపోయేది. ఇంకో ఉగ్రవాదం అంటే ఇంకో సంఘటన గుర్తొస్తుంది నాకు. దాదాపు 2001, 2002 ఒక దగ్గర ముస్లింలను ఇంకా హిందూ కాని వాళ్ళను ఒక సంఘటనలో దారుణంగా ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళని కూడా పిండాలను తీసి శూలాలకు గుచ్చి పైకి ఎగిరేసిన రోజు అది ఉగ్రవాదం కాదంటారా? ముమ్మాటికి అది ఉగ్రవాదమే. సోయి ఉన్న వాళ్ళు దాన్ని గుర్తిస్తారు, సోయి ఉన్న వాళ్ళు అది ఉగ్రవాదం అని చెప్తారు. కాదు ఇప్పుడు నేను అందుకే చెప్పినాను, నేను ఏం చెప్తున్నాను, ఉగ్రవాదానికి నిర్వచనం ఏంటిదో, ఉగ్రవాదానికి ఒక డెఫినేషన్ ఏంటిదో చెప్పాలి. కేవలం ముస్లింలు మాత్రమే ఇటువంటి సంఘటనలు చేస్తేనే ఉగ్రవాదం అని రాయమనండి, చట్టం రూపొందించమనండి. ముస్లింలు కాకుండా, లేకపోతే క్రిస్టియన్లు కాకుండా, లేకపోతే సిక్కులు కాకుండా మిగతా మతస్థులు కానీ వాళ్ళు చేసినట్టే అది ఉగ్రవాదం కిందికి రాదు, అది కేవలం ఒక నేరం కిందికి రాదు అని చెప్పమని చూద్దాం. నేను ఏం చెప్తున్నాను, కొన్ని మతాలను టార్గెట్ చేసుకొని, కొన్ని మతాలను కించపరిచే విధంగా, కొన్ని మతాలకు సంబంధించిన సమూహాలను తుడిచిపెట్టేసే విధంగా ఈ కొన్ని ప్రభుత్వాలు నడుచుకుంటున్నాయి. కావున మీరు చెప్తున్నట్టు ఏదైతే సంఘటన ఉందో అది గుజరాత్కి సంబంధించింది కానివ్వండి, లేకపోతే ఇంతకుముందు యూపీలో జరిగిన సంఘటన, ఇవన్నీ కూడా ఏంటిదంటే మనం నిజంగా ఆలోచించిన అవి కూడా ఉగ్రవాదం కిందికి వస్తాయి కదా. మరి వాళ్ళకు కూడా శిక్షలు పడాలి, వీళ్ళకి ఏటైతే శిక్షలు పడతాయో వాళ్ళకు కూడా అవే శిక్షలు పడాలి. వీళ్ళని ఏ విధంగా మనం ఉపేక్షించకూడదు అని చెప్తున్నామో అట్టనే వాళ్ళని కూడా ఉపేక్షించకూడదని మనం డిమాండ్ చేయాలి. వీళ్ళు చేసింది ఎంత పెద్ద నేరమో, ఎంత పెద్ద ఘోరమో, వాళ్ళు చేస్తున్నది అంత పెద్ద నేరం, అంత పెద్ద ఘోరం అని మనం గుర్తించాలి. ఎప్పటి వరకు అయితే ఇది గుర్తించలేమో అప్పటి వరకు మనకు ఇంగితం లేదు అన్నట్టే మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనం చాలా యూట్యూబ్ ఛానల్ పుట్టగొడుగులాగా వాళ్ళు ఏంటిది అంటే నేను చూస్తున్నాను, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏంటిదంటే కొంతమంది వాళ్ళకు ఒక ఫ్యాషన్ అయిపోయింది అన్నట్టు, నిజాలు కప్పిపుచ్చేసి వాట్సాప్ యూనివర్సిటీల ద్వారా ఏవైతే అబద్ధాలు ఉన్నాయో వాటిని ప్రాపగేట్ చేయడం, ఒక ప్రొపగండా సృష్టించేసి వాళ్ళకి ఏదో ఒక రకంగా కొన్ని పార్టీలకు అనుబంధంగా పనిచేస్తున్నాయని. కావున ఇలాంటి వాళ్ళతో కూడా సామాన్య జీవులు ఎవరైతే ఉంటారో, న్యూట్రల్ ప్రజలు ఎవరైతే ఉంటారో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే అన్న, పాకిస్తాన్ వాళ్ళు ఇక్కడికి వచ్చి చేసే దాడులు ఏదైనా మనం అందరం ఉగ్రవాదమే అంటాం, దాన్ని ఖచ్చితంగా మనం ఒప్పుకుంటాం. కానీ ఈ దేశంలో జరిగే ఏదైనా అది ఉగ్రవాదం కాదని మనం అంటామా? అంటే ఈ దేశంలో జరిగితే ఒకటి, ఇంకో దేశంలోకి ఇంకో దేశంలోకి చొరబడి చేసేదైతే దాన్ని మనం అన్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు పెద్ద ఉగ్రవాద సంస్థ ఇజ్రాయిల్ లేదా? మా ప్రకారం అది ఉగ్రవాద సంస్థని. అక్కడ ఎటువంటి మారణహోమం జరుగుతుందో మనకు తెలియదా? 70,000 మంది పిల్లలు, స్త్రీలే చచ్చిపోతా ఉన్నారు రోజు. అమాయక ప్రజలు కేవలం హమాస్ యొక్క వంకతోని దాన్ని సాకుగా చూపుతూ అమాయకుల్ని చంపడం జరుగుతుంది. మరి దీని గురించి ఎందుకు మాట్లాడరు? కొంతమంది చెప్తున్నారు ఇజ్రాయిల్ చేసినట్టు చేయాలంటే, ఒకటి చెప్తున్నాడు, మనం మాట్లాడవచ్చు చాలా మాటలు, కానీ మనం చెప్పేది ఏంటిది అంటే ఇజ్రాయిల్ ఏ విధంగా అయితే స్పందించిందో వాళ్ళ హాస్టేజెస్ అంట ఇజ్రాయిల్ పోయి ఒక గంటలో తీసుకొచ్చేసిందంట. ఆ వెర్రి వాళ్ళు ఏం ఆలోచించాలి అంటే, సంవత్సరంన్నర యుద్ధం చేస్తే సంవత్సరంన్నర యుద్ధంలో కేవలం 33 మందిని విడిపించుకోగలిగింది. అది కూడా ఏంటిది అంటే ఆ హమాస్కి సంబంధించిన హమాస్ సంస్థ ఏదైతే ఉందో 1000 మంది మా వాళ్ళని విడిచిపెట్టాలి అనే కండిషన్ పెట్టినప్పుడు 1000 మందిని అక్కడ పంపించి 33 మందిని తీసుకొచ్చింది.
అది సంవత్సరంన్నర యుద్ధం చేస్తే వచ్చిన ఫలితం అన్నట్టు. వీడేంటిది అంటే తప్పుల్ని వ్యాప్తి పరచడానికి ఒక ప్రొపగండ, ఒక అబద్ధపు మాటలతో, అబద్ధపు మూటలతో ఒక ప్రొపగండ చేయడానికి ఏంటిదంటే గంట లోపల ఇజ్రాయిల్ గాజాలోకి చొచ్చుకెళ్ళింది, గాజాలో నుంచి హాస్టేజెస్ తీటికి వచ్చిన టమాటాలు తీసుకొస్తాం కదా మార్కెట్లోకి వెళ్ళి, అట్లా తీసుకొచ్చిందనే మాట చెప్పి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ బుర్రల్ని ఉగ్రవాద అంటే ఒక కలుషితం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కావున ఇటువంటి యూట్యూబ్ సంస్థలు ఏవైతే ఉంటాయో, లేకపోతే ఇటువంటి మీడియా సంస్థలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి మనం జాగ్రత్తగా ఉండాలని నేను చెప్తాను. చూడండి, ఇంకో క్వశ్చనే, ఒక మనిషిని చంపడం ఉగ్రవాదం అయినప్పుడు, అది ఎవరైనా సరే ఉగ్రవాదం అయినప్పుడు, ఈ దేశంలో జరిగే ఛత్తీస్గఢ్లో ప్రజెంట్ ఏదైతే జరుగుతుందో ఇది ఉగ్రవాదం కాదంటారా? అదే చెప్తున్నాను కదా, ముందుగా ఛత్తీస్గఢ్లో జరుగుతున్నది ఏంటిది అంటే రాజ్యాంగం ఏదైతే చెప్తుందో దానికి వ్యతిరేకంగా ప్రభుత్వం చేస్తుంది. సొంత దేశ పౌరులపైన సైన్యం యొక్క ప్రయోగం అన్నది రాజ్యాంగం మీకు అలో చేస్తుందా లేదా అన్నది ఆలోచించాలి. రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి మీకు తోచినట్లుగా మీకు అనుకూలంగా మీరు అక్కడ ఏంటిదంటే అమాయకమైన ప్రజల ప్రాణాలు తీస్తున్నారని మనం భావించాలి. ఖచ్చితంగా ఒకవేళ అది ఉగ్రవాదం అయితే ఇది కూడా మనం ఉగ్రవాదం కిందకి లెక్కేయాలి. మనిషిని చంపేది ఏదైనా ఉగ్రవాదం, మనిషిని చంపడం అది మనం చెప్తున్నాం. ప్రభుత్వం కానివ్వండి లేకపోతే ప్రభుత్వ సంస్థలు కూడా అదే మాట చెప్తున్నాయంటే వాళ్ళు కూడా ఉగ్రవాదుల కిందికి వస్తారు. అన్న 370 ఎత్తివేయడానికి కారణాలు కాకుండా దాని వెనుక ఉన్న ఉద్దేశాలు ఏమై ఉండొచ్చు? ప్రభుత్వం చూడండి, ఒక చర్య తీసుకుంటున్నప్పుడు లేకపోతే ఒక యాక్షన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు వివిధ కారణాలు చూపుతుంది అన్నట్టు. ఆ కారణాలకు తగ్గట్టు ఉద్దేశాలు ఉండవు, హిడెన్ ఐడియాస్ ఉంటాయి అన్నట్టు. ఇక్కడ కూడా ఏంటిది అంటే మనం లోతుగా చూసినట్లయితే ఏ ప్రభుత్వం అయినా దాదాపు దేశంలోని, మన దేశం అని కాదు దేశాలన్నీ కూడా ఏంటిదంటే సామ్రాజ్యవాదులకు లేదా సామ్రాజ్యవాద సంస్థలకు లొంగి పనిచేస్తున్నాయి అన్నట్టు. మీరు సౌదీ అరేబియా తీసుకోండి, లేకపోతే అక్కడ ఉన్న యుఏఈ తీసుకోండి, లేకపోతే పాకిస్తాన్ తీసుకోండి, లేకపోతే ఇరాక్ తీసుకోండి, ఇవన్నీ కూడా ఏంటిది అంటే కువైట్ తీసుకోండి, లేకపోతే మీరు యూరోపియన్ నేషన్, అవైతే పెద్ద సామ్రాజ్యవాద సంస్థలు. ఈ దేశాలు మన ఏషియాలో ఉండే దేశాలన్నీ కూడా ఏంటిదంటే సామ్రాజ్యవాదులకు తొత్తుగా మారిపోయినాయి అన్నట్టు. ప్రభుత్వాలు వాళ్ళకి బానిసలుగా మారిపోయినాయి. 370 అంటే 370 ఆర్టికల్ ఏదైతే ఉందో అధికరణం ఎత్తివేయడానికి కారణం ఏంటిది అంటే కాశ్మీర్లో ఉన్న ఖనిజ సంపద కానివ్వండి, లేకపోతే అక్కడ దొరికే న్యాచురల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి అన్నీ కూడా ఏంటిదంటే ఈ పెద్ద పెద్ద కంపెనీలకు కానివ్వండి, లేకపోతే ఇటువంటి కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేయడానికి. అయితే ఇంకొకటి ఏంటిదంటే రియల్ ఎస్టేట్ అక్కడ చేసుకోవడానికి కూడా పనికొస్తుంది. ఈ ఎత్తివేత వల్ల ఎన్నో ఆంక్షలు ఏవైతే ఉన్నాయో, బయటి వాళ్ళకు కొన్ని పరిమితులు ఉన్నాయి కాబట్టి కాశ్మీర్లో పని చేసుకోవాలన్నా, లేకపోతే ఇల్లు కొనాలన్నా, భూములు కొనాలన్నా ఈ 370 వల్ల ఆ అడ్డంకులన్నీ తొలగిపోతాయి. దాని తర్వాత ఏంటిదంటే టూరిజం అనే మాటతోని టూరిజాన్ని ఎంకరేజ్ చేసిన తర్వాత ఆ టూరిజం ముసుగులో టూరిజం పేరుతో ఏంటిదంటే రియల్ ఎస్టేట్ చేసుకోవడం, రియల్ ఎస్టేట్ తర్వాత మళ్ళీ ఏంటిదంటే ఖనిజ సంపద మొత్తం దోపిడీ చేసుకొని కార్పొరేట్ లేదా బహుళజాతి సంస్థలకు ధారాదత్తం చేయడమే దీని వెనకాల ఉన్న ముఖ్య ఉద్దేశం. ఈ అందాల పోటీ ఏదైతే జరుగుతుందో అవునండి మన రాష్ట్రంలో, మొన్న కూడా ఒక మీటింగ్ కూడా జరిగింది. అందాల ఒక మీటింగ్ కాదు, చాలా మీటింగ్లు జరుగుతున్నాయి. మొన్న నేను చూసిన కాడికి ఒక అందాల వ్యతిరేక పోటీ అని చెప్పి ఒక మీటింగ్ జరిగింది. నాకు అర్థమైన విషయం, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అందాల పోటీలు ఎవరి కోసం, దేనికోసం, ఎందుకు? దాని అందాల పోటీలు ఇక్కడ పెట్టడం వల్ల, నిర్వహించడం వల్ల ఒక సామాన్య జీవికి, ఒక పేదవానికి లేదా అట్టడుగున వర్గాలకి ఏమైనా ఉపయోగం ఉందా, ఏమైనా మేలు జరుగుతుందా? అందాల పోటీల పేరుతోని ఫస్ట్ థింగ్ ఏంటిదంటే మొదటిది మీరు చేసేది ఒక రకమైన వ్యభిచారం, రెండోది మహిళా జాతికి అగౌరవం తేవడం. టూరిజం అంటేనే లీగలైజ్డ్ ప్రాస్టిట్యూషన్ అండి. ఇప్పుడు అట్లా మారిపోయింది, ఒకప్పట్లాగా లేదు. టూరిజం అనే పేరు వస్తుంది అంటే మీరు గోవా తీసుకోండి, థైలాండ్ తీసుకోండి, లేకపోతే వివిధ ప్రాంతాలు ఏవైతే తీసుకోండి, ఎందుకు వెళ్తారో అది మనం గమనించాలి. సరే, ఎవడో ఒకడు వేలలో ఒకడు ఉంటాడు నిజంగా ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి పోతాను అనేవాడు ఉంటాడు, కానీ మిగతా వాళ్ళు వేరే ఉద్దేశంతో పోతారు. ఈ అందాల పోటీలు కూడా ఏంటిదంటే ఇక్కడ ముందుకే ఏంటిది అంటే మన చరిత్రని, లేకపోతే మన కల్చర్ని, లేకపోతే మన సంస్కృతి మొత్తం ఏంటిదంటే మనం పక్కన పెట్టేసి ఒక రకంగా ప్రవర్తిస్తున్నాము. అందులో ఈ అందాల పోటీల పేరుతో ఏంటిదంటే ఏవైతే చెప్తుంది ప్రభుత్వం చెప్తున్నా మనకు పెట్టుబడులు వస్తాయి, పెట్టుబడుల్ని ఆకర్షించడానికి అని చెప్తున్నారు. వాస్తవానికి పెట్టుబడులు ఆకర్షించడానికి మీ పెట్టుబడులతో మీకు సంబంధం ఉండొచ్చు, కానీ పెట్టుబడులు ఆకర్షించడానికి మీకు వేరే మార్గాలు ఉంటాయి. కానీ అందాల పోటీలు అది కూడా ఇక్కడ పెట్టడానికి కారణం ఏంటిది? మహారాష్ట్రంలో అయితే వద్దు అని కొంతమంది
మహిళల దగ్గర నుంచి కొంతమంది కొన్ని గుంపుల నుంచి కొన్ని సమూహాల నుంచి డిమాండ్ వస్తుంది. మరి దాన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు ప్రభుత్వం? ఈరోజు వరంగల్ సందర్శన ఉంటుందంట, లేకపోతే ఇంకో దగ్గర ఇంకోటి ఉంటుందంట. అది ఏం చెప్తున్నారు మీరు? ఆడవాళ్ళని అక్కడ నగ్నంగా తీసుకెళ్ళి లేకపోతే ఇంకో రూపంలో తీసుకెళ్ళి ఏం చూపించదలుచుకున్నారు? వాళ్ళ గౌరవాన్ని మీరు కించపరచదలుచుకున్నారా? అంటే దీన్ని బట్టి ఇప్పుడు వచ్చే తరం ఈ అందాల పోటీని చూసి ఏం నేర్చుకుంటుంది? నేను కూడా ఒక మిస్ వరల్డ్ కావాలి, నేను కూడా ఒక వ్యభిచారిణి కావాలని మాత్రమే నేర్చుకుంటుంది. నేనైతే ఇది ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను, ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు. అదే జరుగుతుంది. ఇప్పుడు చూడండి, మనిషికి కొన్ని వీక్నెస్ ఉంటాయి, కొన్ని ఏంటిదంటే బలహీనతలు ఉంటాయి, మానసిక బలహీనతలు ఉంటాయి, తర్వాత భౌతిక బలహీనతలు ఉంటాయి. మానసిక బలహీనతల్ని మనం ఒక్కోసారి కంట్రోల్ చేయలేమన్నట్టు. ఇటువంటి మానసిక బలహీనతల్ని ఇంకా బలహీనపరచడానికి, ఇంకా దాన్ని ముందుకు తీసుకెళ్ళి మనుషుల యొక్క ఆలోచన తత్వం ఏదైతే ఉంటుందో దాన్ని మార్చేసి, అది మార్చడం వల్ల ఏంటిదంటే ప్రశ్నించే తత్వం ఏంటి ఏదైతే ఉంటుందో దాన్ని కనుమరుగయ్యేటట్టు చేసేసి ప్రభుత్వం ముందుకు పోయే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఆలోచించే బుర్రలు ఏవైతే ఉంటాయో, ఆలోచించే వ్యక్తులు ఎవరైతే ఉంటారో, ఆలోచించే యువత ఏదైతే ఉంటుందో ప్రభుత్వానికి ఎప్పుడైనా కానీ ప్రమాదకరమే, ఒక అబ్స్టాకిల్ లాగా మారిపోతుంది. కావున ఇప్పుడున్న యువత ఏదైతే ఉంటుందో మా గురించి కానివ్వండి, మేము చేస్తున్న పనుల గురించి, లేకపోతే మేము ఇంప్లిమెంట్ చేస్తున్న పాలసీల గురించి ప్రశ్నించకూడదు అంటే వాళ్ళని ఇంకో రూపం, ఇంకో దగ్గర బిజీ చేసేయాలి, అందాల పోటీల వైపు వాళ్ళ దృష్టి మలిచేటట్టు చేయాలి. లేకపోతే వాళ్ళు అటువైపు ఆకర్షితులు అయితే మన గురించి పట్టించుకోరు, వాళ్ళు అందం గురించి పట్టించుకోరు, లేకపోతే వ్యభిచారం గురించి పట్టించుకుంటారనే సోయిలో ఉన్నది. ఎందుకంటే ఇందులో భాగంగానే చూడండి, పెద్ద పెద్ద ఇంజనీరింగ్ కాలేజీలు మన రాష్ట్రంలో ఏవైతే ఉన్నాయో డ్రగ్స్ కల్చర్ నడుస్తుంది. మీరు చాలా కాలేజీలో ఇప్పటికీ చెప్తున్నా, కోకాపేట్ సైడ్ వెళ్ళి మీరు చూడండి డ్రగ్స్ కల్చర్ ఎట్లుంటుందో మీరు చూడండి. అక్కడ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. కోకాపేట్ సైడ్ మాత్రమే కాకుండా మీరు అక్కడ కోంపల్లి సైడ్ వెళ్ళి చూడండి, అక్కడ ఎట్లా డ్రగ్స్ కల్చర్ ఉంది. మరి దీనికి ఎవరు ప్రోత్సహిస్తున్నారు? ప్రభుత్వం దగ్గర అంత పెద్ద, మన ఇద్దరం ఈడ కూర్చొని మాట్లాడితే, లేకపోతే మన ఇద్దరం వేరే ఊర్లో ఏదో చెట్టు కింద మీటింగ్ పెట్టుకుంటే ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చి పట్టుకుపోయే సందర్భం ఉంది. అటువంటిది ఎవరు డ్రగ్స్ వాడుతున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరు వీళ్ళని ప్రోత్సహిస్తున్నారు, ఇది తెలియదా ప్రభుత్వానికి? అంత తెలిసిన తర్వాత కూడా వాళ్ళు ఏదో నామకి వస్తే పట్టుకొచ్చి మళ్ళీ విడిచిపెడతారు. దీనివల్ల నాశనం అవుతున్నది ఎవరు? దీనివల్ల నష్టపోతున్నది ఎవరు? సామాన్య జీవులే కదా, యువతనే కదా, వాళ్ళ తల్లిదండ్రులు కదా. మళ్ళీ దీని గురించి ప్రభుత్వం ఎందుకు మాట్లాడలేదు? ఇంకొకటి చెప్తున్నాను, ఇప్పుడు ఈ అందాల పోటీలు రావడం వల్ల డ్రగ్స్ కల్చర్ అనేది ఇంకా పెరుగుతుంది. ఈ అందాల పోటీలు రావడం వల్ల ఈ వైన్ కల్చర్ అనేది ఇంకా పెరుగుతుంది. మత్తు కల్చర్ ఏదైతే ఉంటుందో ఇంకా పెరిగే ప్రమాదం ఉంది. ఆ పెద్ద ప్రమాదాన్ని మనం అడ్డుకోవడానికి ఇటువంటి అందాల పోటీలు మాకు అవసరం లేదు. అందాల పోటీలు ఎవరు అడిగినారండి? ప్రభుత్వానికి ఎవరు అడుగుతున్నారు? ఎవరు డిమాండ్ చేస్తున్నారు? ఎవరు డిమాండ్ చేయకపోతే మీరే తెచ్చి ముందు పెడతారు. సామాన్య జనులు ఏదైతే కోరుకుంటున్నారో, సామాన్య జనులు ఏదైతే అడుగుతున్నారో దాని గురించి మీరు పట్టించుకోరు, ఆ డిమాండ్లు పూర్తి చేయరు, అందులో విఫలమవుతారు. కానీ అడగనిది, అవసరం లేదు, ఇది పనికిమాల పనులన్నీ చేసుకుంటే మీరు ఏంటంటే రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. చూసారు కదా, ఇవాళ మనతోటి డాక్టర్ షహబాజ్ అహ్మద్ గారు ఎన్నో విషయాలు మనం మాట్లాడుతున్నాం. థ్యాంక్ యూ అన్న.